అంటే అవన్నీ ప్రతీకారంలోకి వస్తాయా లేదంటే అప్పుడు వీళ్ళ చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవించక తప్పదు అనుకోవాలా? అంటే బేసిక్గా రాజకీయాలు ఇప్పుడు అలక్కనైతే జగన్ని ఏళ్ళు చాలా తిట్టారు, చాలా రకాలు మాట్లాడారు కాబట్టి అది రాజకీయపరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శ అవుతుంది తప్పించి ఇది అవ్వదు. బట్ ఇవాళ రోజున రాజకీయ పార్టీల కార్యకర్తలు ఏం భావిస్తున్నారు, మా నాయకులు దేవుళ్ళు, మా నాయకులకి ఏమైనా అనే అర్హత ఉంటుంది, అవతల పార్టీని ఏమైనా విమర్శించవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, అదే మా నాయకుడిని అంటే కనుక అనే అర్హత అవతల వాళ్ళకి లేదు, అవతల వాళ్ళు మాత్రమే దెయ్యాలు అనేటటువంటి కాన్సెప్ట్తో కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఆ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీలు నడుస్తున్నాయి. ఇదివరకు కాస్త నీతి నియమము, జర్నలిజంలో కూడా కాస్త విలువలు, పార్టీలు కూడా కాస్త నైతికత ఆలోచించడం, ప్రజలు కూడా ఏంటి ఇది కరెక్టేనా అంటాం, ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు అనేటటువంటి ఫీడ్బ్యాక్తో ప్రభుత్వాలు వెనక్కి తగ్గడం ఇట్లాంటివి చూసాం. ఇప్పుడు అట్లా కాదు, ఏంది వాడిని ఒకటే కొట్టేవేంటి, చితక్ కొట్టేయాలి, అది రాసేయాలి, ఇది పేకాట ఆడిచ్చేసేయాలి, చంపేయాలి, వాడు బతకడానికి వీల్లేదు, వాడిని నరికేయాలి, వాడి ఆస్తులు లాగేసుకోవాలి, వాడిని ధ్వంసం చేసేయాలి. ఇది సాధారణంగా ఇదివరకటి రోజుల్లో ఫ్యాక్షన్ కుటుంబాలలో లేకపోతే కనుక రౌడీ కుటుంబాలలో ఆ రౌడీ నాయకుడికో ఆ ఫ్యాక్షన్ నాయకుడికో దగ్గర అవ్వడం కోసం వాడు వేసే ముష్టి ఉంటుంది, అంటే బియ్యమో పప్పులో ఉప్పులో ఖర్చులకి ఇచ్చే డబ్బులు, అది కాస్త ఎక్కువ తీసుకోవాలంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ చూపించాలి, ఎక్కువ తాదాత్మ్యం చూపించాలి.